ఒకడు చిక్కాడు కదా అని అమాయకుడు ఏది జరిగినా వాని మీదే తోయేస్తూ వాన్నే మాటలంటూ చాలా తొక్కమాకండి. జనాల్లో హైప్ క్రియేట్ అవుతే అతనే బిగ్ బాస్లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంటుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు, రామకృష్ణ. మనోడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, మాట్లాడడానికి కొంచెం తడబడతాడు. అంతేగాని ఎక్కడ అన్ఫేర్ ఏం కానీ ఏరే వాళ్ళని తొక్కదామని చూడడం కానీ ఇలా ఏది తప్పుగా అయితే మాట్లాడు. ఈరోజు శాలిని గారు ఏదైతే మాట్లాడారో అది చాలా రూడ్. మొన్న అమ్మని ఏదైతే అపూర్వ గారితో మాట్లాడారో ఈరోజు శాలిని రామకృష్ణతో అలా మాట్లాడింది. ఏదో అది అతను అన్నేస్తే అతని మాటలు వెనక అనలేడు కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అతను ఏదైతే పాయింట్లు చెప్పాడో అవన్నీ కరెక్టే. నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎవరు టాప్ 17 కంటెస్టెంట్స్ హౌస్లో బిగ్ బాస్ హౌస్ సీజన్ 10లో మనం చూస్తామో వాళ్ళ గురించి ఈ వీడియో ఉండబోతోంది. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 100K ఫ్యామిలీ పూర్తి అవ్వాలి. నిన్నటి నుంచి బాగానే సబ్స్క్రైబర్స్ పెరిగారు, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ముఖేష్ గౌడ. ఇది ఫస్ట్ ముఖేష్ గౌడ, అలాగే డెబ్జాని మన్నే చెప్పేసా. చాలామంది ముఖేష్ గౌడ అని చెప్తూనే చాలామంది బ్రో నేను ఆ సీరియల్ చూస్తా, ఇంకా వస్తే వార్ వన్ సైడే, ఇంకా నా సపోర్ట్ ముఖేష్ గౌడకే, ఆయనే గెలుస్తాడు అని చాలామంది అయితే కామెంట్ చేశారు. చూద్దాం, ఆయన కొంచెం పర్ఫార్మెన్స్ బాగున్న ఆయనకు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. నెక్స్ట్ లెవెల్లో తీసుకొని వెళ్ళి పెడతారు. ఫుల్ ఫ్యాన్ బేస్తో అడుగు పెడుతున్నాడు ముఖేష్ గౌడ. ఈయన గుప్పెడంత మనసు అనుకుంటా ఈ సీరియల్లో అయితే చేశాడు. చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఆ తర్వాత ఏ సీరియల్ చేయలేదనుకుంటా, ఇప్పుడు డైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 10లో కనబడబోతున్నాడు ముఖేష్ గౌడ. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి డెబ్జాని. ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఇంతకు ముందర సీరియల్స్ చేసింది కానీ ఇప్పుడు నాకు తెలిసి ప్రజెంట్ ఏ సీరియల్ చేయలేదు. ఈవిడ కూడా చాలా పాపులర్ ఉన్న ఆవిడే. ఈవిడ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది డెబ్జాని. ఈసారి సీరియల్ వాళ్ళు కొంచెం ఎక్కువే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ కామనర్స్ బాహుబలిలాగా ఉన్నారు. అందరికీ ఫుల్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. చూద్దాం ఈసారి మళ్ళీ ఒక కామనరే విన్నర్ అవుతాడా, లేకుంటే సెలబ్రిటీస్లో ఈయన ముఖేష్ గౌడ ఉన్నాడు కదా, ఈయన ఒక్కడే ఉన్నాడు దిక్కు. చూద్దాం ఏం జరుగుతుందో. అది పర్ఫార్మెన్స్ బట్టే. ఇప్పుడు కూడా కామనర్స్ అంటే ఏం ఫుల్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఈ అగ్ని పరీక్ష వరకు వచ్చింది. ఆ బిగ్ బాస్లో ఎలా ఉంటారు, ఏం చేస్తారు అప్పుడు కదా తెలిసేది. ఇక్కడ హిట్ అయిన వాళ్ళు అక్కడ చాలామంది ఫ్లాప్ అయ్యారు. శ్రీజాకు ఉన్న హైప్ సీజన్ 1లో నెక్స్ట్ లెవెల్లో ఉండింది. మాస్క్ మ్యాన్కి అయితే ఆకాశానికి ఉండింది. మాస్క్ మ్యాన్ వెళ్తాడు, సెలబ్రిటీస్ని దుమ్ము దులిపేసి కప్పెత్తుకొని బయటకు వస్తాడు అనుకున్నాం. కానీ మా మాస్క్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడు, నేను చెప్పిందే రైట్ అంటూ ఆయనే బయటకు వచ్చేసాడు. ఆయన కొంచెం గేమ్ బాగా ఆడుండి నిదానంగా మాట్లాడి ఆలోచించి స్టెప్ తీసుకొని నిండింటేనా ఖచ్చితంగా టాప్ 5లోగానో విన్నర్ అయ్యే కూడా ఎక్కువ అవకాశం ఉండేది. కళ్యాణ్ కంటే ముందర ఎక్కువ ఫేమస్ అయ్యేవాడు. అప్పుడు ఆయన మీదే ప్రోమోస్ కానీ చాలా ఇదయ్యేది. ఆయనే చెడగొట్టుకున్నాడు ఆయన ఇది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆటో రాంప్రసాద్. జబర్దస్త్ నుంచి ఈటీవీ నుంచి ఇప్పుడు మా టీవీకి వచ్చాడు. ఈయన కూడా మనం బిగ్ బాస్ సీజన్ 10లో కనబడబోతున్నాం. ఈసారి ఇమాన్యువల్ లాగా కామెడీ పంచెస్ వేసి మనల్ని నవ్విస్తాడా? ఆటో పంచెస్కి ఫేమస్ అన్న. చూద్దాం 1 లైన్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వినపడతాయో అని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అదే కేటగిరీ నుంచి జబర్దస్త్ నుంచినే నరేష్ గారు అయితే వస్తున్నారు. ఆయన్ను కూడా మనం చూడబోతున్నాం. ఆటో రాంప్రసాద్ అన్న అలాగే నరేష్, వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది? ఇద్దరు ఉన్నారు ఈసారి. ఇంకొకరు కూడా ఉన్నారు. ఈయన వచ్చేసి కృష్ణుడు, వినాయకుడు మూవీ హీరో ఉంటారు కదా ఆయన. ఇక్కడ ఫొటోస్ వేస్తానులేండి. ఈయన్ను కూడా కొంచెం మనం కామెడీగా చూసుకోవచ్చు. చాలా ఏండ్లు అయిపోయింది ఈయన ఇండస్ట్రీ వదిలేసి అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 10లో చూడబోతున్నాం. ఎలా ఉంటాడు అనేది చూడాలి. ఈయన మీరే చూసి ఉంటే రీసెంట్గా లావుగానే ఉన్నాడా, కొంచెం సన్న అయ్యాడా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ చైత్ర రాయ్. ఇది కూడా మన్నే చెప్పేసాం మనం. చైత్ర రాయ్ గారు వీళ్ళు కూడా సీరియల్ ఆర్టిస్ట్, చాలా ఫేమ్ ఉంది. ఈవిడ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో మనం చూడబోతున్నాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి యాంకర్ వర్షిని. 2-3 ఇయర్స్ నుంచి ఈమెను తీసుకొని రావాలి అని చాలా ప్రయత్నించారు, కుదరలేదు. ఈసారి అయితే వస్తున్నారు. ఈ కామనర్స్ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఈ సెలబ్రిటీస్ని చూస్తుంటే అంత తట్టుకునేలాగా లేరు నాకైతే ఈ లిస్ట్ చూస్తుంటే. యాంకర్ వర్షిని కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో మనం చూస్తాం. ఆదాన్ టాల్స్ సుధీర్ అని ఉన్నాడు కదా, ఈయన కూడా ఒక 2 సీజన్స్ నుంచి అనుకుంటున్నారు కానీ రాలేకపోయాడు. ఈ సీజన్ అయితే కన్ఫామ్గా బిగ్ బాస్ సీజన్ 10లో ఈయనైతే మనం చూస్తాం. ఈయనైతే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. 1 అవర్ 2 అవర్స్ చాలా మిలియన్లో వ్యూస్ పోతాయి అవి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన టెంపర్ వంశీ. ఈయన్ని చూద్దాం ఎలా ఉండబోతున్నాడో. సినిమాలో అయితే చాలా విలనిజం పీక్స్లో ఉంటుంది.
ఆయన డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అది టెంపర్ నుంచి వర్కౌట్ అయింది, అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాడు చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకొని వస్తే స్క్రీన్ మీద అలా ఉన్నారు కదా, లైఫ్లో ఎలా ఉంటారు అని ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది కదా. అలా టెంపర్ వంశీ గారిని అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఈశ్వరన్. లాస్ట్ మూవీ వచ్చేసి చెప్పా కదా, ఈషా అనే మూవీ చేశారు ఈయనైతే. ఈయన వచ్చేసి నాకు తెలిసి తమిళ్ అనుకుంటాను నేను. ఈయనైతే మనం బిగ్ బాస్ సీజన్ 10లో చూడబోతున్నాం. ఈయన వచ్చేసి ఒక హీరో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెలబ్రిటీస్ ఇప్పటికైతే 10 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. వీళ్ళైతే మనం ఖచ్చితంగా సీజన్ 10లో చూస్తాం. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కామనర్స్ గురించి మాట్లాడుకుందాం. కామనర్స్లో ఆల్రెడీ సింగర్ ఝాన్సీ గారు అయితే టికెట్ టు బిగ్ బాస్ టాస్క్ గెలిచేసి డైరెక్ట్గా బిగ్ బాస్లోకి అడుగు పెట్టేశారు. ఇంకా వాళ్ళతో పాటు సింగర్ ఝాన్సీ గారు కనుక ఈ టికెట్ టు బిగ్ బాస్ గెలవకుండా ఉండుంటే టాప్ 6 అయితే హౌస్లోకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి నాకు తెలిసి టాప్ 7ని తీసుకునే అవకాశం ఉంది. ఇంకా లేడీస్ ఇద్దరు ఏదైతే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉన్నారో వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకటి రాజ్కుమారి దయానా గారు, ఇంకోటి వచ్చేసి శాలిని. వీళ్ళిద్దరిని తీసుకునే అవకాశం నాకు తెలిసి ఎక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ తీసుకునేది కాకుండా ఫస్ట్ హౌస్లోకి అడుగు పెట్టేది వచ్చేసి ఝాన్సీ గారు, తర్వాత రోహిత్ నాయుడు. ఈయన వచ్చేసి ఆడియన్స్ ఓట్స్ పరంగా కానీ బిగ్ బాస్ జడ్జెస్ ఉన్నారు కదా, అగ్ని పరీక్ష జడ్జెస్, వాళ్ళ పరంగా కానీ హౌస్లోకి అయితే అడుగు పెడతాడు. కొంచెం రాను నెగిటివ్ పెరుగుతూ ఉన్నట్టుంది. ఈయన కొంచెం యాటిట్యూడ్ ఉంది, ఒకలా కనిపిస్తున్నాడు, అదే ఓవర్ కాన్ఫిడెన్స్, ఇలా ఆడియన్స్ చెప్తున్నారు. అలాగే బిగ్ బాస్లో ఎవరైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా రాను ఎపిసోడ్లో చెప్తూ వస్తున్నారు ఇతనికి యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది అని. చూద్దాం రాను ఏమవుతుందో ఇది అని. చెప్పాను కదా, ఒక్క సిచ్యువేషన్స్ వాళ్ళు ఆకాశానికన్నా ఎత్తుతారు, పాతాళానికన్నా తొక్కుతారు. రాజ్కుమారి దయాన్ గారికి ఏదైతే జరిగిందో సింపతి అనే ఓడే లేకుండా ఉండే, కానీ ఏదైతే ఏడ్చారో దానివల్ల చాలా బ్యాడ్ అయ్యారు. మొన్న మిథిలేష్ అయితే బాగా పర్ఫామ్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత ఏదైతే రోహిత్ మిథిలేష్ గొడవలో మధ్యలో ఒక రివ్యూవర్ చెప్పిన దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడో అప్పుడు నెగిటివ్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి చరణ్ ఫస్ట్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్ లేకపోయేసరికి తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ ఇంప్రెసివ్గా అనిపించింది రాజ్కుమారి దయానయ్ గారి కంటే మిథిలేష్ కంటే చరణే బాగా ఇంప్రెసివ్ అనిపించేది. కొంతమంది ఏమంటున్నారంటే అది స్క్రిప్ట్ కూడా అంటున్నారు. అది కొంచెం నెగిటివ్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా తర్వాత రోహిత్ తర్వాత నెక్స్ట్ అడుగు పెట్టేది వచ్చేసి అమన్ మసూదే. అతనికి నెగిటివ్ ఉన్నా ఏదున్నా అతను ఏదైతే ఇవ్వాలో 100% ఇస్తున్నాడు. పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి అతను నెక్స్ట్ అడుగు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఓటింగ్ పరంగా కూడా బాగానే పడుతుంది అమన్కి. ఒక 5% డిఫరెన్స్తో రోహిత్కి అమన్కి నెక్స్ట్ అమనే అడుగు పెడతాడు. జడ్జెస్ కూడా నాకు తెలిసి అమన్ పంపించే కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ అడుగు పెట్టేది వచ్చేసి శాలిని గారు. ఎస్, శాలిని గారు ఓటింగ్లో ఎక్కడున్నా ఈఎంని ఎందుకు హౌస్లోకి పంపిస్తారంటే బాగా మాట్లాడుతుంది, గొడవలు పెట్టుకుంటుంది. నిన్న ఏదైతే చూశారు కదా రామకృష్ణతో గొడవలు పెట్టుకునింది, అది నెగిటివ్ అయినా కానీ పాజిటివ్ అయినా కానీ వాళ్ళకి అక్కర్లేదు. బిగ్ బాస్లో ఇలాంటి క్యాండిడేట్స్ ఉండాలి. ఏదో జరిగినా గొడవ పెట్టుకోవాలి, గట్టిగా వాయిస్ వినిపించాలి. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదన్నా పర్వాలేదు. ఈమె వెళ్తే కొంచెం ఇప్పుడు నెగిటివ్ ఉండొచ్చు, బిగ్ బాస్లో పాజిటివ్ అవ్వచ్చు. ఈమెను ఖచ్చితంగా మనం శాలిని గారిని అయితే చూసే అవకాశం ఉంది. సింగర్ ఝాన్సీ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది, ఇప్పుడు శాలిని గారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కన్ఫామ్ కంటెస్టెంట్ వచ్చేసి చరణ్ ఆర్ మిథిలేష్ ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరిలో నాకు తెలిసి ఇద్దరు పర్ఫార్మెన్స్ అంతగా లేదు, కానీ మిథిలేష్కి ఫిట్నెస్ ఉంది, టాస్క్లు పనికొస్తాడని పంపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాజ్కుమారి దయానా గారు. ఈవిడైతే ఫుల్ పీక్స్లో ఉన్నారు. ఆర్గ్యుమెంటు చలాకీతనం అంతా ఉందిరా అనుకునేసరికి నన్ను ఏదైతే ఎమోషనల్ నోట్ వదిలారో అప్పటి నుంచి ఫుల్ బ్యాడ్ అయితే అయ్యారు. ఈవిడ వద్దురా బాబు సింపతి అని ఝాన్సీ గారి మీద అలాగే రాజ్కుమారి దయానా గారి మీద ఇద్దరి మీద సింపతి అని ముందు నుంచినే ఉంది. కానీ ఝాన్సీ గారు ఎక్కడ సింపతి వాడకుండా టాస్కుల్లోకి వెళ్తూ టికెట్ బిగ్ బాస్ గెలిచి బిగ్ బాస్కి వెళ్ళారు. ఆవిడ దాని గురించి తప్పించుకున్నారు. కానీ రాజ్కుమారి దయానా గారు నన్ను అనవసరంగా అభిజిత్ గారిని ఇంప్రెస్ చేయలేదని ఏడ్చారు. దానివల్ల నెగిటివ్ అయిపోయారు. అదే ఆవిడ చేసిన తప్పు. ఇప్పుడు చెప్పా కదా సెలబ్రిటీస్ అయితే వాళ్ళు వస్తారు. ఇంకా సెలబ్రిటీస్ కాకుండా హౌస్లోకి అడుగు పెట్టే వాళ్ళు రోహిత్ నాయుడు, అమన్ మసూద్, చరణ్, మిథిలేష్, శాలిని అలాగే రాజ్కుమారి దయాన్. వీళ్ళు టాప్ 17 కంటెస్టెంట్ మన బిగ్ బాస్ చూసే ఎక్కువ అవకాశం ఉంది.